అనగనగా ఒక అడవిలో ఒక చీమ ఇంకా మిడత ఉంటాయట. మిడత ఎండాకాలంలో మంచిగా ఆహారం పోగు చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన చీమ "హిహిహిహి, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా అలా కష్టపడుతూనే ఉంటావు, హాయిగా రిలాక్స్ అవ్వచ్చు కదా" అంటుందట. దానికి మిడత, ఇది ఎండాకాలం, ఇప్పుడు కష్టపడకపోతే వచ్చేది వానాకాలం, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈలోపు వానాకాలం రానే వచ్చింది. ఎటు చూసినా కుండపోత లాంటి వర్షం, బయటకెళ్ళే ఆస్కారమే లేదు. అప్పుడు మిడత అది ఎండాకాలం అంతా కష్టపడి పోగు చేసుకున్న ఆహారాన్నంతా కొంచెం కొంచెంగా పొదుపుగా వాడుకుంటూ తింటూ ఉంటుందట. దానికి అసలు ఆహారానికి కొదవే ఉండదు, హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంకో పక్క చీమ, అయ్యో, వానాకాలంలో మిడత చెప్పింది, నేనే మాట వినలేదు, ఇప్పుడు నాకేమో ఫుడ్ లేదు, ఎలాగా అని బాధపడుతూ ఉంటే దాన్ని మిడత పిలిచి, చూసావా, నేను ఎండాకాలంలో నీకు చెప్పిన మాట వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సరే రా, నా దగ్గరున్న ఫుడ్ని మన ఇద్దరం షేర్ చేసుకుని హ్యాపీగా తిందాం, ఎప్పుడూ ఇలాగా సోమరిపోతులా ఉండకే మరి. ఆ మాటలు విన్న చీమ ఆ రోజు నుంచి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టిందిట. మనం కూడా రోజులు బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. రాళ్ళంటే కంకర రాళ్ళు కాదండోయ్, డబ్బులు.